సరదాగా ఈ చెత్త నా కొడుకుతో ఆడుకుందామని వీడిని సోఫా పైన పెట్టుకున్నా. అటు చూసి ఇటు చూసే లోపల వీడు మాయమైపోయాడు. నాకు మైండ్ పోయింది వీడు ఇప్పుడు ఎక్కడికి పోయాడని చెప్పి. అయితే నేను అట్లా తిరిగి ఇట్లా తిరిగే లోపల మాయమైపోయాడు కాబట్టి మాక్సిమం ఈ సోఫా లోపలికే వెళ్ళిపోయాడని చెప్పి సోఫాని చించిపాడు దొబ్బా. వాడు అయినా కూడా నాకు ఆ సోఫాలో కూడా కనిపించలేదు అప్పటికి. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. కానీ 6 సెన్స్ మాత్రం ఆ సోఫాలోనే ఉన్నాడని చెప్తుంది. ఇంకా వెంటనే ఇంకో సైడ్ సోఫా కూడా చించేసా. అసలు ఇదంతా చించుతున్నాను ఇట్లా అని చెప్పి మా మమ్మీకి తెలియాలి. ఇంకా ఎలా అయినా ఈ చించిన సైడే ఉంటుందని చెప్పి బాగా ఎతుకుతా ఉంటే అప్పుడు కనిపించింది ఆ మెరుపు తీగ. ఇంకా ఫాస్ట్గా దాన్ని పట్టుకుందామని చెయ్యి లోపలికి పెట్టి ఎతుకుతుంటే అసలు దొరకదే. ఇటు చెయ్యి పెడితే అటు వచ్చేస్తుంది, అటు పెడితే ఇటు వచ్చేస్తుంది. అసలు నీ అమ్మ ఇది వచ్చిన ఫస్ట్ డేనే ఇంత టార్చర్ చూపిస్తుందంటే ఇంకా ఫైనల్గా దొరికేసింది. ఇంకా ఈ చెత్తనా కొడుకుని పట్టుకొని వాడింట్లో వాడిని పడేయడానికి తీసుకెళ్తున్నా. ఇప్పుడు నుంచి నాకు ఒకటి అర్థమైంది, హ్యామ్స్టర్స్తో ఆట అంటే పులితో వేటే. ఏదైతేనే వాడింట్లో వాడిని సేఫ్గా పెట్టేశాంగా, అదే 5,000. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.